అయినా ఏనాడో తెగిపోయిన బంధాల గురించి, ఆనాడే మనసుల్లో సమాధి చేసుకున్న మనుషుల గురించి ఇంకా ఇట్ట తాపత్రయాలు పడ్డమేందో నాకేం అర్థం కావట్లా. పడిన అపవాదు వాస్తవమో కాదో తెలుసుకోకుండా గుడ్డిగా అపార్థం చేసుకుని బంధుత్వాన్ని నువ్వు తెంచేసుకుంటే ఆ దేవుడు పంచిన రక్త సంబంధాలు నశించిపోతాయనుకుంటున్నావా? ఏనాడో జరిగిన నువ్వు నమ్మిన గతాన్ని నీ మనసులో ఇవాళ దాన్ని విషంగా మార్చుకున్నావు. దానివల్ల నీ కుటుంబమే చెల్లాచెదురై ఈ వంశాన్ని చీకటి చేసే దిశగా నువ్వు తప్పుగా అడుగులు వేస్తున్నావు. ఎంతసేపు అది శారద కుటుంబం అని గొంతు చెచ్చుకుంటున్నావు గాని నీ అన్న భార్గవ నాయుడు కుటుంబంగా ఎందుకు ఆలోచించడం లేదు? ఊరందరి నడుమ ఇవాళ ఈ ఇంటి కోడలిని అంతలా అవమానించావే, అది ఎంత పాపమో నీకు తెలుస్తుందా? నాయనా, మీ దృష్టిలో మీ కొడుకు చావుకి కారణమైంది దేవతలా కనిపిస్తా ఉండాదేమో, కానీ అది నా కంటికి నా అన్నను చంపిన హంతకురాలు. దాని మూలంగానే నేనిట్టా అయినాను. అది చేసిన నేరాన్ని మీరు అవాస్తవం అనుకుంటే దాని పాపం పుణ్యమైపోతుందా? నా అన్న చావు అబద్ధమైపోతుందా? నాయనా, నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఆ శారదని దాని కుటుంబాన్ని నేను నా వాళ్ళుగా ఒప్పుకోను. నా అన్న కుటుంబం అని నేను అంగీకరించను. ఎప్పటికీ వాళ్ళు ఈ ఇంటికి శత్రువులే. నువ్వెంత పగతో రగిలిపోయినా దానివల్ల నువ్వు బాగుపడేది ఏమీ లేదు. చూడు, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బంధాలు తెగిపోయాయనుకున్నా ఆ దేవుడే మరోసారి బంధాన్ని మరింత బలంగా ముడివేశాడు.